పూణే యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పై న్యాయవాది అశుతోష్ 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయటం చర్చనీయాంశంగా మారింది. ఒకే నిందితురాలు, ఇద్దరు లాయర్లు. నేను వాదిస్తా అంటే నేను వాదిస్తానంటూ కోర్టు రూమ్ డ్రామా. కేతన్ అగర్వాల్ హత్య కేసులో చాలా ప్రశ్నలు మిగిలే ఉండగా మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. సియా గోయల్ సోదరుడు సాహిల్ పై అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తన వృత్తిపరమైన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాహిల్ గోయల్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. కేసు పత్రాలపై సియా గోయల్తో మోసపూరితంగా సంతకాలు చేయించారని, అశుతోష్ తమ కుటుంబ న్యాయవాది కాదని సాహిల్ ఇటీవల మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే సియా గోయల్ను కలిసి ఆమె అనుమతితోనే తన బృందం తరపున న్యాయ సహాయం అందించామని అశుతోష్ చెబుతున్నారు. కోర్టులో కూడా తానే సియా తరపు న్యాయవాదినని పత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు. అయితే తాజా విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అశుతోష్ తన న్యాయవాది కాదని, తన తరపున లాయర్ విపుల్ దుసింగ్ వాదిస్తున్నారని సియా గోయల్ స్వయంగా కోర్టుకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో కోర్టు రూంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఇక హత్య కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ ను హత్య చేసేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించడానికి సియా, చేతన్ ఇద్దరూ లోహ్గఢ్ కోట ప్రాంతాన్ని ముందే సందర్శించినట్టు విచారణలో తేలింది. పోర్టు వద్ద రెక్కీ నిర్వహించిన అనంతరం పక్కా ప్రణాళికతో కేతన్ను అక్కడికి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేసినట్టు పోలీసులు కోర్టుకు వివరించారు. మరిన్ని విషయాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున సియా గోయల్, చేతన్లను మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒకవైపు హత్య కేసు దర్యాప్తు, మరోవైపు న్యాయవాదిపై వివాదం. ఈ రెండు పరిణామాలతో పూణే రియల్టర్ హత్య కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. పూణే యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పై న్యాయవాది అశుతోష్ 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయటం చర్చనీయాంశంగా మారింది. ఒకే నిందితురాలు, ఇద్దరు లాయర్లు. నేను వాదిస్తా అంటే నేను వాదిస్తానంటూ కోర్టు రూమ్ డ్రామా. కేతన్ అగర్వాల్ హత్య కేసులో చాలా ప్రశ్నలు మిగిలే ఉండగా మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. సియా గోయల్ సోదరుడు సాహిల్ పై అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తన వృత్తిపరమైన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాహిల్ గోయల్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. కేసు పత్రాలపై సియా గోయల్తో మోసపూరితంగా సంతకాలు చేయించారని, అశుతోష్ తమ కుటుంబ న్యాయవాది కాదని సాహిల్ ఇటీవల మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే సియా గోయల్ను కలిసి ఆమె అనుమతితోనే తన బృందం తరపున న్యాయ సహాయం అందించామని అశుతోష్ చెబుతున్నారు. కోర్టులో కూడా తానే సియా తరపు న్యాయవాదినని పత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు. అయితే తాజా విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అశుతోష్ తన న్యాయవాది కాదని, తన తరపున లాయర్ విపుల్ దుసింగ్ వాదిస్తున్నారని సియా గోయల్ స్వయంగా కోర్టుకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో కోర్టు రూంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఇక హత్య కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ ను హత్య చేసేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించడానికి సియా, చేతన్ ఇద్దరూ లోహ్గఢ్ కోట ప్రాంతాన్ని ముందే సందర్శించినట్టు విచారణలో తేలింది. పోర్టు వద్ద రెక్కీ నిర్వహించిన అనంతరం పక్కా ప్రణాళికతో కేతన్ను అక్కడికి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేసినట్టు పోలీసులు కోర్టుకు వివరించారు. మరిన్ని విషయాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున సియా గోయల్, చేతన్లను మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒకవైపు హత్య కేసు దర్యాప్తు, మరోవైపు న్యాయవాదిపై వివాదం. ఈ రెండు పరిణామాలతో పూణే రియల్టర్ హత్య కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.